హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది రైడ్ అండ్ రివ్యూ ఫ్రమ్ ఉజ్జైన్. నిన్న నైట్ వచ్చేసి రీచ్ అయిపోయినాం ఇక్కడికి. సో వెల్కమ్ బ్యాక్ టు ది డే టు బ్లాగ్ ఆఫ్ జ్యోతిర్లింగ ట్రిప్. అండ్ ఇంకా లేచాము అందరము. మార్నింగ్ 8 o'clock అవుతుంది. సో అందరం ఫ్రెష్ అప్ అయినాం. నితిన్ ఏం భయపడకండి, మీరు అలానే ఉంటాడు కానీ మస్తు మంచోడు. రాత్రి రోజు భయపడ్డారేమో. సో గైస్ ఇవాళ వచ్చేసి ఇంటినరీ అని చెప్పేసి ఇంకేం ప్లాన్ చేయలేదు. సో చూడాలి, గో విత్ ది ఫ్లో. మ్యాక్స్ అయితే ఈరోజు కృష్ణేశ్వర్ రీచ్ అవ్వాలని చెప్పేసి బెడ్ లాస్ట్ నైట్ అంటే రాంగ్ అండ్ డైరెక్ట్ బెడ్ ఎక్కేసాం. సో వీ వర్ సో టైర్డ్ ఎట్ దట్ లెవెల్. అండ్ ఇంకోటి వచ్చేసి మరి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళి దర్శనంకి చేసుకొని అక్కడ నుంచి బయటకి కన్నా బ్రేక్ఫాస్ట్ చేస్తామని చెప్పేసి ప్లానింగ్ ఇప్పటికైతే అయిపోయింది, రెడీ. అండ్ ఇక రోల్ అవడానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇటు నుంచి ఇప్పుడు ఉజ్జయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. అండ్ బీచ్ కూడా రెడీ అయిపోయింది. కార్ మొత్తం రెడీ చేసేసుకొని అన్ని బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని లోడ్ కూడా వేసేసుకున్నాం. సో ప్రజెంట్ మంచిగా ఉండే స్టే. మేము ఇదే హోటల్ ఉన్నాం ఎట్ ప్రజెంట్. ఇక రాత్రి అయితే ఇట్ వాజ్ సో ఫాగీ. ఇప్పుడు ఎంత క్లియర్గా అవుతుందో, రాత్రి ఇట్ వాజ్ అనేబుల్ టు సీ అన్నమాట, అంత ఫాగ్ ఉండే ఇక్కడ. అండ్ ది టెంపరేచర్స్ వేర్ లైక్ టచింగ్ ది 11 degrees Celsius అట్ ఓవర్ హియర్. చాలా కోల్డ్ ఉండే నైట్ అయితే. సో ఫైనలీ వి జస్ట్ చెక్డ్ ఇన్ టు దిస్ హోటల్. ఇక మంచిగా రెస్ట్ తీసుకున్నాం, పర్ఫెక్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇప్పుడు డైరెక్ట్ ఉజ్జయిన్ మహాకాళి యొక్క దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అందరం. లోడింగ్ కూడా అయిపోయింది వెహికల్ అంతా. ఈరోజు టాస్క్ అయితే క్రేజీ అడ్వెంచరస్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మహారాష్ట్ర వెళ్తాం. కిషన్ బాగా ఉన్నా మా సూర్యాడిది. హర హర మహాదేవ్, శంభో శంకర. పక్కమని పట్టుకొని ఒక 10 minutes నుంచి గుడుగుంజం తిరిగినట్టు మొత్తం ఇటే తిరుగుతున్నాం. మ్యాప్ కూడా మంచిగా ఆడుకుంటుంది గూగుల్ మ్యాప్స్ మమ్మల్ని. సో ఇక ఫైనల్లీ ఇప్పుడైతే లొకేషన్ తెలిసింది, అంటే లైక్ ఏం పెట్టాలని చెప్పేసి. సో ఇప్పుడు వెళ్తున్నాం యాక్చువల్ టెంపుల్కి. సో గైస్ మనం పోతున్నాం. అండ్ బై వచ్చేసి హెల్ప్ చేస్తుండు పార్కింగ్ గురించి. జై శ్రీరామ్. గైస్ ఇప్పుడే రీచ్ అయిపోయినాం, అంటే మన టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము హోటల్ నుంచి. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ అని చెప్పేసి ఒక భయ్య తీసుకొచ్చాడు. సో ఇక్కడనే పక్కకు మనకి ఏరియాలో సరౌండింగ్లో టెంపుల్కి వెళ్ళే అంటే లైక్ నియర్లీ అబౌట్ ఒక 200 meters ఉంటుందని చెప్పేసి. అండ్ మనం అక్కడ నుంచి పోవచ్చు టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకోనికి. అండ్ ఇక్కడ మావాడు క్రేజీ వేస్తుండు ఆర్ట్ వర్క్. సో జై మహాకాల్ ఏమున్నా కూడా హర హర మహాదేవ్ శంభో శంకర. और भैया सब बढ़िया? हाँ बढ़िया. నితిన్ గారు డేంజర్ కొడుతున్నాడు సూర్య. నితిన్ గారు హర హర మహాదేవ్. మహాకాల్ దర్శనంకి అయితే వెళ్తాం మనం టెంపుల్కి. అండ్ ఇది పార్కింగ్ వచ్చేసి, అది పార్కింగ్ గైస్. అండ్ ఇట్లా ఇంకెంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలో తెలియదు, బట్ వీఆర్ నాట్ షూర్. బట్ ఈరోజు వచ్చేసి ఏదో స్పెషల్ థింగ్ అంట, గంట సేపు ఆరుతుందంట శివుడిది. అది మరి మాకు బనాయించరా, మరి నిజమా అర్థమైతే లేకపోతే అక్కడ తెలుస్తుంది. దర్శనం అయితే ఈజీగానే అవుతుంది, మరీ అంత హెప్టిక్ క్రౌడెడ్ ఏం లేదు. సో దర్శనం కూడా తొందరగా అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాశటి అంతే మరి. సో మా మొత్తం మస్తు వేసిండు భయ్య, చందన్ పెట్టి కుంకుమతోటి ఆర్ట్ వర్క్ క్రేజీ ఉంది, మొత్తం డీటెయిల్ మంచిగా ఉన్నది. సో ఇక్కడ ప్రాక్టికల్గా అయితే మొత్తం బిజినెస్ ఓరియంటెడ్ ఉంటుంది. ఫుల్లీ బిజినెస్. चार फूल हो ना कितने? खाली फूल नहीं देते ना बड़े भाई, अपन नको फिर रहने दो. बचा पूरा ले लो पूजा. नको. సో ఒట్టి పూలు కావాలని చెప్పేసి అంటే ఒకటే సింపుల్ థింగ్ ఏమంటున్నారు అంటే మేము స్వీట్తోనే పూలు ఇస్తామని అంటున్నారు. ఇక సో ప్రాక్టికల్లీ బిజినెస్ కైండ్ ఆఫ్ థింగ్ నడుస్తుంది ఇక్కడ. ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం మన శివయ్యకి ప్రసాదించడానికి. సో ఎంట్రీ చెప్పేసి ఉంది శీఘ్ర దర్శనం అని చెప్పేసి 250 rupees అంట దర్శనం టికెట్. సో దీంట్లో వచ్చేసి ఫ్లవర్స్లా హనీబీస్ ఉన్నాయి, మనం చూడగలుగుతున్నాం. హనీబీస్ కూడా ఉన్నాయి ఫ్లవర్స్లా. టాస్క్
గాయస్ మొత్తం వైబ్ ఉంది ఇక్కడ అయితే. మొత్తం భజనలు నడుస్తూనే ఉన్నాయి. మీరు వింటున్నారు అనుకుంటా సౌండ్. మొత్తం అందరు ఖుషి ఉన్నారు మస్తు. గంట పడతాను. మనం తప్ప ఇక మొబైల్ డిపాజిట్ కానీ వచ్చినాం ఈడ. స్కామ్ ఉన్నది ఈడ గ్యాప్లా. మొబైల్స్ డిపాజిట్ చేసి వెళ్ళాలని చెప్పేసి అని అంటున్నారు. లెట్స్ చాలా బాగుంది. చాలా పెద్దగా ఉండే అంటే క్యూ వచ్చేసి. సో ఫోన్ పెట్టడానికి క్యూ చాలా పెద్దగా ఉంటే మనం ఏం చేసినామంటే క్యూ అనేది తప్పించుకోవడానికని బ్యాగేజ్ దాంట్లో పెట్టేసాము గోప్రో. సో వాడు జస్ట్ గోప్రో పెట్టడానికి 1 hour అంటే బ్లాక్గా ఒక 100 rupees ఛార్జ్ చేశాడు. బట్ ది ఓన్లీ థింగ్ విచ్ ఐ డిడెంట్ లైక్ దిస్ లైక్ టోటల్గా కమర్షియల్ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది. అంటే లైక్ ఫీలింగ్ కమర్షియల్ కైండ్ ఆఫ్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ పార్కింగ్ కానీ లేకపోతే ఏమైనా పర్చేస్ చేయాలన్నా లేకపోతే ఏమైనా తీసుకోవాలన్నా కూడా మీకు కమర్షియల్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేటట్టు ఉంది ఇక్కడ. అండ్ ఓవరాల్గా టెంపుల్లో వైబ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే లైక్ చాలా గుడ్ వైబ్స్ ఉన్నాయి. ఆ చాంటింగ్ హర హర్ మహాదేవ్ అని చెప్పేసి అందరు అరవడం ఆ క్యూ లైన్లో మంచి గుడ్ వైబ్స్ ఉన్నాయి. మరియు హైజీన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పాత్వే వచ్చేసి చాలా క్లీన్గా కూడా ఉంది. ఎటువంటి డస్ట్ చెత్త అట్లాంటిది ఏం లేదు. చాలా హైజీనియస్గా ఉంది ప్లేస్ అయితే. చాలా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి అండ్ ఇటు సైడ్ నుంచి వెళ్తే మనం ఎగ్జిట్గా డైరెక్ట్ మన కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఇటు సైడ్ నుంచి నడుచుకుంటుంది రా నితిన్. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ అన్నమాట. అక్కడ ఉన్నది ఎంట్రన్స్. క్యూ బిల్డింగ్ లైన్స్ దగ్గర ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇది ఎగ్జిట్. దర్శనం అయిపోయాక ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతారు మనం వచ్చిన రూట్లో. మహాకాల్ టెంపుల్ అంటే అక్కడ మిడిల్లో కనిపిస్తుంది ఫ్లాగ్ ఉన్నది. అది వచ్చేసి మహాకాల్ టెంపుల్ అన్నమాట. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ. మనం ఇట్లా ఎగ్జిట్ అవుతాం. మీకు కనిపిస్తుంది. సో దిస్ ఇస్ హౌ విల్ బి ఎగ్జిటింగ్ ది టెంపుల్. సో గైస్ ఈ ఉజ్జయిన్ నుంచి స్టార్ట్ అయిపోయి ప్రజెంట్ అయితే కృష్ణేశ్వర్కి వెళ్తున్నాం మహారాష్ట్రకి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ లైక్ 11:30 12 o'clock అవుతుంది. సో లేట్ మార్నింగ్ అంటే లైక్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చూడాలి. ఆన్ ది వే ఏదైనా దాబాలో డైరెక్ట్ బ్రంచ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాము. కృష్ణేశ్వర్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి షెట్టి ఎన్ని కిలోమీటర్స్ కృష్ణేశ్వర్? 400 450 దాకా. 450 500 ఉండొచ్చు రఫ్గా అనుకోవచ్చు. సో ఒక 500 kilometers కూడా అనుకోవచ్చు కృష్ణేశ్వర్ రీచ్ అవ్వడానికి. బ్రో పానీపూరి తినేసింది ఇప్పుడే. పానీపూరి తిన్నాం. క్రేజీ ఉంది. బాగుంది, చాలా బాగుంది నిజంగా. టిక్కా అంట, ఆలూ టిక్కా అది. ఇది పానీపూరి మస్తు. ఇలా పార్కింగ్ ఉంటుంది మొత్తం. పార్కింగ్ ఏరియా. నిన్న సూర్యపట్ల తినని మాదేవ్ ప్రియమైన భక్తుడు. ఒకసారి నీ గుండెల మీద ఏముంది చూపిరా. చూడండి బటన్ తీస్తాడు హనుమంతులు ఇక్కడ. ఓం నమ శివాయ అంటాడు. పులిగోరు షేర్కా బాగ్కా. అరే బాగ్ గాయస్ ఉజ్జయిన్ మహాకాల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఏ మందిర్ భయ్యా? కాలభైరవ్ మందిర్కి అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చేసి. సో గాయస్ ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుడి దర్శనం అయిపోయింది. సో ఇక్కడనే ఉజ్జయిన్లోనే కాలభైరవ స్వామి యొక్క టెంపుల్ ఉంది. చాలా గన్నే భయ్యా కా గన్నే కా దుకాన్. ఇప్పుడు నువ్వేమన్నా అక్కడ వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట గైస్ అక్కడ. సో గైస్ వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ థింగ్ మీకు ఒకటి చెప్తా గైస్. ఇక్కడ మీకు కనిపిస్తుందా శ్రీ కాలభైరవ్ టెంపుల్ ఉంది ఇక్కడ. సో కాలభైరవ్ టెంపుల్. అండ్ ఇక్కడ వచ్చే స్పెషాలిటీ యాజ్ యూజువల్లీ మేము చెప్పినాం కదా దారు సమర్పణ చేసే దేవుడికి అని చెప్పేసి. సో హియర్ ఈస్ ది వైన్ షాప్, కాంపోజిట్ వైన్ షాప్ కాలభైరవ్ 1. సో ఇక్కడ వచ్చేసి వైన్ షాప్ అనేది ఉంటుంది. సో దే విల్ offer the wine to the Lord, and Mahal already they are in the work to get the drink.
గైస్ ఇదో మందు తీసుకున్నాం. సో క్వార్టర్స్ అన్ని. సో ఇది ఏంటంటే దేవుడు సమర్పించడానికి తీసుకున్నాం. ఇది ఇట్లా దారు అనేది అక్కడ సమర్పించాల దేవుడికి. ఇది ప్రసాదం లెక్క అంట ఇక్కడ ప్రజెంట్ తీసుకున్నాం. పబ్లిక్ అయితే చాలా ఎక్కువైపోయారు, క్యూ లైన్ పెరుక్కుంటూనే పోతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక మేము అనేది తొందరగా వెళ్ళిపోవాలా, లేకపోతే సో అందరు ఉంటారు ఇక BPI and this guy is selling to mix it with the daru. Guys, we are still in the queue. And like queue check queue అంటే ఇంకొక 1.5 hour అట్లా టైం పడుతుంది. అంటే మనం లోపలికి వెళ్ళడానికైనా చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్తున్నారు దారు. కానీ మనం చూడవచ్చు आपने लिया है बढ़िया सर. కోసాయి ब्लेंडर प्राइस. బ్లెండర్ ప్రైడ్స్. సో గైస్ అక్కడ వచ్చేసి దేవుడి దగ్గర దర్శనానికి అంటే లైక్ ఒక చిన్నపాటి కొండ ఉంది, దాంట్లో పోస్తుండ్రు. అంటే లైక్ మొత్తం బాటిల్ తీసుకోవట్లేదు, జస్ట్ ఇల్లు ఓపెన్ చేసేసి కొంచెం ఒక 30 ml ఆరల్స్ ఒక 10-20 ml వాళ్ళకి తగినంత జస్ట్ దాంట్లో ఇలా డ్రాప్ చేసేసి మళ్ళీ దీనికి క్యాప్ పెట్టేసి మనకి ఇస్తారన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే నథింగ్, మనం ఏంది అంటే లైక్ ఒక ప్రసాదం ఇచ్చినట్టు దేవుడికి. బట్ మనము దారుతో పెద్ద పని ఏమి ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ అందుకని చెప్పేసి ఇది ఎవరో ఒకరికి ప్రసాదం లెక్క ఇచ్చేయాలి అలవాటు ఉన్న వాళ్ళకి, అంతే గాయస్. అండ్ మళ్ళీ తర్వాత ఇప్పుడు పోయి అండ్ ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మనం రైట్ సైడ్ తీసుకుంటే మన కార్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతుంది. ఇప్పుడే ప్రజెంట్ ఆఫ్టర్నూన్ 3 o'clock అవుతుంది. డైరెక్ట్ కృష్ణేశ్వర్ స్టార్ట్ అయిపోయినాం. సో లంచ్ చేయాల్సిన బ్రేక్ తీసుకోవాలి, లంచ్ బ్రేక్ ఒక దగ్గర తీసుకొని అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా కృష్ణేశ్వర్కి ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ వచ్చేసి లైక్ అరౌండ్ 12 AM అని చెప్పేసి ఉంది. చేసిండుగా ब्लॉगरच नाही बघितलं असतं